ప్రకరణ 15(4). ప్రకరణ 15(4) ఎస్సీ మరియు ఎస్టీలకు విద్యా సంస్థల యందు రిజర్వేషన్లు. దీనికి మద్రాసు రాష్ట్రానికి చంపకం దొరై రాజానికి మధ్య జరిగిన వాద్యంలో కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే మద్రాసు రాష్ట్రం యొక్క రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం తీర్పు ఇవ్వడంతో 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. అలాగే ప్రకరణ 15 క్లాస్ 5. ప్రకరణ 15 క్లాస్ 5 ప్రభుత్వ విద్యా సంస్థల యందు వృత్తి విద్యా సంస్థల యందు ప్రైవేటు విద్యా సంస్థలు. ఈ ప్రైవేటు విద్యా సంస్థల యందు ఓబీసీలకు కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము కాదు. దీనికి సంబంధంగా అశోక్ కుమార్ ట్యాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అశోక్ కుమార్ ట్యాగూర్ అంటే ఓబీసీలకు ప్రభుత్వ విద్యా సంస్థలు, వృత్తి విద్యా సంస్థల యందు, ప్రైవేటు విద్యా సంస్థల యందు రిజర్వేషన్లు కల్పించడము రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రకరణ 15 క్లాస్ 4 క్లాస్ 6 మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా 103వ రాజ్యాంగ సవరణ 123వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్లకు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల యందు 10% మించకుండా కల్పింపబడిన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగ విరుద్ధం కాదు అని చెప్పేసి 10% మించకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల యందు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిజర్వేషన్లు కల్పనకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఎంత అంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం. 10% మించకుండా విద్యా సంస్థల యందు, ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల యందు రిజర్వేషన్లు కల్పించడం జరిగినది. ప్రకరణ 16 క్లాస్ 1 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. కల్పించడం ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగాలలో. ప్రకరణ 16 క్లాస్ 2 ప్రకారం అంటే కులము, మతము, వర్గము, కులం, మతం,
వర్గం, జాతి, ఇంకా ఏదైనా వీటిలో కొన్నింటి ఆధారంగా ఏ వ్యక్తికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వకాన్ని నిరాకరించకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రకరణ 16 క్లాస్ 3 ప్రకారము ప్రకరణ అది షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొన్ని వర్గాలకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని వర్గాలకు. తర్వాత ప్రకరణ 371 ప్రకారము కొన్ని రాష్ట్రాలలో కల్పించే ప్రత్యేక అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ ప్రత్యేక అవకాశాలను సమానత్వానికి విరుద్ధంగా భావించరాదు. ప్రకరణ 16 క్లాస్ 4 ప్రకారము వెనుకబడిన తరగతుల వారికి వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం. ప్రకరణ 16 క్లాస్ 4(1) ప్రకారము అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం జరిగినది. ఇది వచ్చేసి 16 క్లాస్ 4 సబ్ క్లాస్ 1. అలాగే ప్రకరణ 16 క్లాస్ 4 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే క్లాస్ 4 సబ్ క్లాస్ 2 ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వపరమైన ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు ఆయా రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటాయించబడినటువంటి అభ్యర్థులు లభించని యెడల, ఇప్పుడు ఎస్సీ ఆర్ ఎస్టీ బీసీ వీళ్ళకు సంబంధించినటువంటి ఓబీసీలకు రిజర్వేషన్లకు కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వపరమైన నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు రిజర్వేషన్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు లభించనప్పుడు ఆ రిజర్వేషన్లను బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచడం. ఆ అభ్యర్థులు లభించే వరకు బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచడము సమాన అవకాశాలకు విరుద్ధంగా భావించరాదు. అది 16 క్లాస్ 4 సబ్ క్లాస్ 2. అలాగే ప్రకరణ 16 క్లాస్ 5 మతపరమైనటువంటి విద్యాసంస్థలు నెలకొల్పుతూ ఉంటే ఆ మతపరమైన విద్యాసంస్థల యందు ఉద్యోగాల నియామకాలలో ఆ మతానికి సంబంధించిన వారినే మొత్తం యాజమాన్య కోటాలో ఆ మతానికి చెందిన వారినే నియమించుకోవడం అనేటువంటిది సమాన అవకాశాలకు విరుద్ధము కాదు. అలాగే ప్రకరణ 16 క్లాస్ 6 ఇది ప్రభుత్వ ఉద్యోగాల యందు ఈడబ్ల్యూఎస్కు 10% మించకుండా 103వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇతర రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకము కలిగించకుండా
మొత్తం రిజర్వేషన్ల శాతం 50% మించకూడదు. అలాగే ఈ రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా 10% మించకుండా ఈడబ్ల్యూఎస్ వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించినటువంటి ప్రకరణ 16 క్లాస్ 4 ప్రకరణ 16 క్లాస్ 4 ఇవన్నీ కూడా సంక్షేమ యంత్రాంగంలో భాగంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సంక్షేమ యంత్రాంగంలో భాగంగా ఏ వర్గాలకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించినారు, ఎలాంటి ప్రోత్సాహకాలను కల్పించినాను అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటిది ప్రాథమిక హక్కులలో ఉండేటువంటి కొన్ని. ఇండియన్ సొసైటీలో భాగంగా ప్రకరణ 17 అస్పృశ్యత నివారణ. అంటరానితనం నిషేధం. అస్పృశ్యత నివారణ చట్టం. అస్పృశ్యత నివారణ అంటే అనాది కాలం నుంచి కొన్ని వర్గాల ప్రజలను అంటరానితనం పేరుతో వివక్షత చూపడం జరుగుతుంది. ఆ వివక్షతను రూపుమాపడం కోసమే ఒక అంటరాని కులాలకు చెందినటువంటి వ్యక్తికి క్షౌరం చేయడాన్ని నిరాకరిస్తూ సామాజిక బహిష్కరణ చేసిన నేపథ్యంలో అంటరాని కులానికి చెందినటువంటి ఒక వ్యక్తికి క్షౌరం చేయడాన్ని నిరాకరిస్తూ సామాజిక బహిష్కరణ చేసిన నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి కలకత్తా హైకోర్టు పంకు బండారి ఎవరి కేసులు అంటే పంకు బండారి వర్సెస్ బనామలి దాస్ మధ్య జరిగినటువంటి వాద్యంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వము 1955లో అస్పృశ్యత నిషేధ చట్టం చేయడం జరిగింది. అస్పృశ్యత నిషేధ చట్టం 1955 అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. తర్వాత అప్పా ఇంగాలే వర్సెస్ కర్ణాటక రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి వాద్యంలో కర్ణాటక హైకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే అంటరాని కులాల జాబితాను షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించడం సాధ్యము కాదు. అందువలన దానికి బదులుగా షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించడం కాదు కాబట్టి అంటరానితనం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం కాదు కాబట్టి దాన్ని ఏం చేసినారంటే 1955 అస్పృశ్యత నివారణ చట్టంలో సవరణ చేసి 1976 పౌర హక్కుల చట్టంగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చేసేటువంటి ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశాలు ఇండియన్ సొసైటీలో భాగంగా ఇది కూడా ఒక టాపిక్. ప్రకరణ 17 వెరీ ఇంపార్టెంట్. అస్పృశ్యత నివారణతనం అంటరానితనం నిషేధించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసులు. అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు చేసిందంటే 1955లో. తర్వాత ఈ చట్టాన్ని మార్పులు చేసింది ఎప్పుడంటే 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్పు చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళపై జరుగుతున్న దాడులకు అకృత్యాలకు నిరోధించడం కోసమైతే ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం, ఈ నిరోధక చట్టాన్ని 1989లో చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం 1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976, అస్పృశ్యత నివారణ చట్టం 1955.
ఏ సంవత్సరంలో ఏ చట్టం చేయబడింది అని అడుగుతారు. అది అస్పృశ్యత నివారణ చట్టం, అంటరానితనం నిషేధము. ప్రకరణ 21 క్లాజ్ ఏ విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం, ఈ విద్యా హక్కు చట్టం చేయడం జరిగింది. అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఒక ప్రాథమిక హక్కు, విద్యా హక్కు చట్టం ఒక ప్రాథమిక హక్కుగా చేయడం జరిగింది. ఇది ఏ రాజ్యాంగ 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల బాలికలకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఈ చట్టము 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. 2009లో 2010 ఏప్రిల్ 1 నుండి విద్యా హక్కు చట్టము అమలులోనికి వచ్చినది. విద్యా హక్కు చట్టం అనేటువంటిది అమల్లోనికి వచ్చినది. తర్వాత పీడనను నిరోధించేటువంటి హక్కు, వెట్టి చాకిరీ, బానిసత్వము, కట్టు బానిసత్వము నిషేధించడం జరిగింది. ప్రకరణ 24లో బాల కార్మిక వ్యవస్థ నిషేధించడం జరిగింది. ప్రకరణ 25, 26, 27 మత స్వాతంత్ర్యపు హక్కు. పౌరులు ఎవరైనాను తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, మతపరమైనటువంటి విద్యా సంస్థలను నెలకొల్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత 29, 30 వచ్చేసి ప్రకరణ 29 మరియు 30. ప్రకరణ 29, 30 వచ్చేసి విద్యా సాంస్కృతికపు హక్కు, మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యా సాంస్కృతికపు హక్కును పొందుపరచడం జరిగింది. తర్వాత ప్రకరణ ఈ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలలో ప్రకరణ 41 వచ్చేసి పని హక్కును గురించి తెలియజేస్తుంది. మన ఆదేశ సూత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పని హక్కు, ప్రభుత్వం తన ఆర్థిక స్తోమతను అనుసరించి పౌరులకు జీవనోపాధిని కల్పించాలి లేదా జీవన భృతినైనా అందించాలి అనేటువంటిది ఇది పని హక్కుకు సంబంధించినటువంటిది, జీవనోపాధికి సంబంధించినటువంటిది అన్నమాట. అది పని హక్కు. స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలు ప్రకరణ 42లో స్త్రీ శిశు సంక్షేమం, మాతా శిశు సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటిది. స్త్రీ శిశు సంక్షేమం తగినంత జీవనోపాధిని కల్పించడానికి సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి తగిన జీవనోపాధికి అవసరమైనటువంటి వేతనాలు, జీవనోపాధికి అవసరమైనటువంటి వేతనాలకు సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి ఆదేశ సూత్రాల్లో 43వ. అంటే పౌరులు జీవించడానికి అవసరమైనటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటిది. దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ఒకే విధమైనటువంటి నియమాలు వర్తించే దానికి సంబంధంగా ఉమ్మడి పౌర స్మృతి, కామన్ సివిల్ కోడ్. ఈ కామన్ సివిల్ కోడ్ కలిగినటువంటి ఇండియాలో ఏకైక రాష్ట్రం వచ్చేసి గోవా. కామన్ సివిల్ కోడ్. తర్వాత ప్రకరణ 46లో ఆదేశ సూత్రాల్లో ఉండేటువంటి ప్రకరణ 46లో అంటే సామాజికంగా విద్యాపరంగా
సామాజికంగా మరియు విద్యాపరంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం కల్పించే అవకాశాలలో ప్రత్యేక అవకాశాలను కల్పించడం. ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో ప్రత్యేక అవకాశాలను కల్పించడానికి సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి ప్రకరణ 46 ఆదేశిక సూత్రాల్లో ఉండేటువంటి ఈ ప్రకరణ 350 350A 350B. ఇది మైనారిటీ వాళ్ళకు సంబంధించినటువంటి మాతృభాషలో విద్యాబోధన చేయడం కోసము. దీనికోసం కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు మాతృభాషలో విద్యాబోధనకు. అలాగే ప్రకరణ 350 క్లాస్ బి వచ్చేసి ఏం చెప్తుందంటే మైనారిటీ భాషల యొక్క అభివృద్ధి మరియు సంరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక చర్యలను చేపట్టడానికి వీలుంది. మాతృభాషలో అంటే మైనారిటీ భాషల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించవచ్చు, కృషి చేయడం జరుగుతుంది. ఇది 350A 350B. ఓకే.